ఈ ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలోనే అసలు మనం అడవిలో ఉన్నామా? లేకపోతే ఒక నార్మల్ సాధారణమైన ప్రాంతంలో ఉన్నామా? అన్న అనుమానాలు కలిగించే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే సాధారణంగాను మనము అంటే ఒక అడవి దారిలో వెళ్తే ఒక మృగాలకి సంబంధించిన భయం మనల్ని వెంటాడుతూ ఉంది. అవి మనల్ని ఎక్కడ అటాక్ చేస్తాయి? మనల్ని ఎక్కడ ప్రాణం తీసేస్తాయి? ఎలా హింసిస్తాయి? అనే ఒక భయానికి గురవుతూ ఉంటాం. అటువంటిదేదైనా హాని జరిగితే జంతువుల నుంచి మనం మనుషుల్ని ఆశ్రయిస్తాము సహాయం కోసం. మరి అటువంటి మనుషులే మృగాల కన్నా దారుణంగా ఉంటే ఇంకెవరిని ఆశ్రయిస్తాము? సో, అటువంటి మృగాలు అనేక రకాల నీచమైన పనులు చేస్తూ ఒక అడవుల్ని లేదా ఒక తోటల్ని, ఒక నిర్మానుష్య ప్రదేశాల్ని, ఒక రహదారుల్ని వీటిల్ని గూడా ఆశ్రయంగా, అడ్డాలుగా మార్చుకొని అటుగా వెళ్తున్న వారి మీద దాడి చేయడము, వాళ్ళని దోపిడీ చేయడము, అంతటితో వదలకుండా అత్యాచారం చేయడం, అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళని హంతమొందించడం. సో, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే అసలు ప్రజలకి రక్షణ ఎక్కడుంటుంది? మరి ఇలా చేస్తున్న వారిని ఏదో రకంగా కేస్ పెడతారు. మళ్ళా వాళ్ళు బయటకొచ్చేస్తారు. మళ్ళా అదే పని జేస్తారు. మళ్ళా వెళ్తారు. బయటకొచ్చేస్తూ ఉంటారు. మరి ఇలా చేస్తున్నారని తెలిసి గూడా ఇటువంటి కిరాతకమైన హంతకుల్ని ఎందుకు బయటొదిలేస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉండిపోతూ ఉంది. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాము అనంటే ఎన్నో ఏళ్లుగాను మనం వింటూ ఉంటాం చెడ్డీ గ్యాంగ్స్ అని ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం. సో, ఇలాంటి ఒక గ్యాంగ్‌కి ఒక లీడర్‌గా ఉండేవాడు అని చెప్పుకునే ఒక వ్యక్తి కావాడి నాగేంద్ర అనే ఒక ఆహ్, క్రిమినల్ నేరాల బాట పట్టిన ఒక క్రిమినల్ అంటే 70 కేసులు దాదాపుగా ఇతని మీద ఉన్నాయి అనంటే క్రిమినల్ అనే అంటాం మరి. మరి ఈ వ్యక్తి ఏంటంటే ఆహ్, ఎవరైనా ఏకాంతంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడైనా జంటలు ఎక్కడికైనా వెళ్ళినా లేదు ఎవరైనా అమ్మాయి, అబ్బాయి ఎక్కడైనా నిర్మానుష్యంగా మాట్లాడుకోవడానికి వెళ్ళినా గూడా, ఇటువంటి ప్రదేశాలన్నింటినీ గూడా కాపు కాసి, వాళ్ళ దగ్గరున్న వస్తువుల్నే దోచుకోవడమే కాకుండాను, ఆహ్, ఎవరైతే పురుషుడు అంటే ఆ వ్యక్తి మగ వ్యక్తి ఉంటారో వారికి సంబంధించిన స్త్రీ మీద వాళ్ళ ఎదురుగానే అత్యాచారం చేస్తా అంటే వీళ్ళని కొట్టి, కట్టేసి ఆ స్త్రీ మీద అత్యాచారం చేసి, దాన్ని వీడియోగా చిత్రీకరించి, ఆ వీడియోలను చూసి తర్వాత వాళ్ళని వదిలేసి అవి బెదిరించడము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నాడు. తరచుగా గూడా కొన్ని ఎన్నో ఏళ్లుగా గూడా ఇదే వ్యవహారంగా చేస్తూ ఉన్నాడు. 36 ఏళ్లకి దాదాపు 70 కేసులకు పైగా ఇతని మీద నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది. అది ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో గూడా పదుల సంఖ్యలో కేసులైతే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇతన్ని రోబో నాగా అని గూడా పిలుస్తారు. ఈ కావాడి నాగేంద్ర అనే వ్యక్తిని. ఇంకా ఇతనికి రకరకాల పేర్లున్నాయి. మరి ఇతన్ని మానవ మృగము ఇంకా నిజంగా మృగాలనైనా మనం అదిలిస్తే, బెదిలిస్తేనో అవి ఎక్కడికో వెళ్ళిపోతే మరలా మన పైకి రావడానికి ప్రయత్నం చెయ్యవు. కానీ ఇలాంటి నీచులేంటంటే తరచూ ఇంక ఇదే పని మీద ఒక సైకలాజికల్‌గా ఒక క్రిమినల్ మైండ్‌సెట్‌తోని అత్యాచారాలు, హత్యలకి పాల్పడుతూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇటువంటి వారుంటే భద్రత ఎక్కడ లభిస్తుంది? అసలు వీరిని బయటికెందుకు వదులుతున్నారు అనేది ఒక క్వెషను. సో, ఇతనేంటంటే పూజారి గుట్ట అనే వద్ద చిలమత్తూరు మండలము ఎర్రకొండ అటవీ ప్రాంతంలో పూజారి గుట్ట అనే ప్లేస్ దగ్గర అతడు తిష్ట వేసుకొని ఉంటాడంట. మరి ఈ ప్రాంతంలోనే అతడు ఎక్కువగా ఉంటాడు అని జెప్పేసి వార్త వినిపించడంతోని దాంతో పాటుగా పోలీసులు కొంచెం అలర్ట్‌గా ఉన్నారు. అంటే ఎన్నో కేసుల్లోనే ఇతను పట్టుబడడం లేదని ఆయన కోసం వెతకడం జరుగుతూ ఉంది. పట్టుబడిన కొన్ని సార్లు కేసు నమోదు చేయడం, మళ్ళా అతను తప్పించుకొని పారిపోవడం ఇలా జరుగుతూ ఉంది. సో, తాజాగా ఏం చేశాడంటే ఒక వాచ్‌మెన్ ఫ్యామిలీకి సంబంధించి ఒక వాచ్‌మెన్ కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి సంబంధించిన ఆహ్, ఫ్యామిలీ మీద కత్తులతోనే ఆ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కుటుంబం మీద దాడి చేసి అత్తాకోడళ్ళిద్దరూ గూడా ఉన్నారక్కడ. అత్తాకోడళ్ళిద్దరిని గూడాను అత్యాచారానికి పాల్పడ్డాడు వాళ్ళిద్దరి మీద కూడాను. దాంతోని పోలీసులకి కేసు పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే కేసు నమోదు చేసి నాగేంద్రని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీనిలో అతడు ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. అయితే ఇతడేంటంటే బెయిల్‌పై బయటకొచ్చిన తర్వాత కోర్టుకి హాజరు కాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు అనే వార్త ఉంది. అసలు ఇలాంటి వాళ్ళని బెయిల్ ఇవ్వడం ఏంటి? అసలు ఇట్లాంటి వాళ్ళకి అత్యాచారాలు, హత్యలు, ఘటనలు, కత్తులతో దాడులు చేస్తున్న వారికి బెయిల్ ఇవ్వడము, మళ్ళా వీళ్ళని స్టేషన్‌లో తప్పించుకొని పారిపోయారని చెప్పడము, కోర్టుకి హాజరు కాకుండా ఉన్నాడని చెప్పడం, అసలు వీళ్ళని ఎందుకు బయటకు వదిలేస్తున్నారు? అసలు ఇటువంటి వారికి ఎలాంటి శిక్షలు పడాలి? అనేది కూడా ఇక్కడ అసలు అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది.
అసలు బెయిల్‌పై వచ్చాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. పట్టుకునేందుకు వెళ్ళిన హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ ఆంజనేయులు, అలాగే కానిస్టేబుల్ రవిని అతను కత్తితో పొడిచి పారిపోయాడు. అలాగే సీఐ మీద కాల్పులు కూడా జరిపాడు అని చెప్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు అని చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఏంటంటే దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు చేస్తూ ప్రజలను ఒక భయానికి గురి చేస్తున్న కావటి దుర్గా అనే వ్యక్తికి సంబంధించి ఒక మోస్ట్ వాంటెడ్ వ్యక్తికి బంధువు అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏంటంటే ఈ ఎరికల దుర్గా ప్రసాద్ అలియాస్ దుర్గా అనే వ్యక్తికి సమీప బంధువు అని అంటూ ఉన్నారు. అయితే మొత్తానికి ఇతడు ఎన్నో ఏళ్లుగా కూడా హిందూపురం, గోరంట్ల, మడకసిర ప్రాంతాల్లోనే ఎక్కువగా మాటు వేసి అక్కడున్న వారిని ముఖ్యంగాను ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద అత్యాచారానికి పాల్పడుతూ కూడా నానా చిత్రహింసలు చేయడము, అలాగే అత్యాచారం చేయడము, వాళ్ళ ఒంటిపైన ఉన్న నగలను తీసుకోవడం ఇట్లాంటివన్నీ తరచూ కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి అనేక ముఠాలతోని తనకి సంబంధాలున్నాయి. అనేక దొంగతనాలలోకి కూడా పాల్పడ్డాడు. పెద్ద పెద్ద దొంగతనాలు, అలాగే పోలీసుల మీద కూడా రకరకాలుగా దాడులు చేశాడని చెప్పేసి పాత ఫైల్స్ కూడా చాలా ఓల్డ్ ఫైల్స్ కూడా ఇతని మీద ఉన్నాయి. సో మరి ఇటువంటి వ్యక్తిని ఎందుకు బయటికి ఇన్ని రోజులు కూడా వదిలేశారు? ఎలా ఇన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇందులో అధికారుల ఇది కూడా ఉందా అని చెప్పి, అంటే అధికారులు అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారా అనేది ఇక్కడ ఒక క్వెషన్‌గా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రము ఇక్కడ పోలీసు అతడు దొరకడం జరిగింది. సీఐ ఆంజనేయులు కత్తితో దాడి చేసాడు. అయితే కాల్పులు జరగడం వీటి నేపథ్యంలో అతన్నైతే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి ఖచ్చితంగాను కఠినమైన శిక్షలు పడాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నిజంగానే ఇలాంటి మృగాల్ని బయటికి వదిలేస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు వయస్సు తారతమ్యాలు కూడా లేకుండా అత్యాచారాలు చేస్తుంటాడు అని చెప్పేసి క్లియర్ కట్‌గా తెలుస్తూ ఉంది. మరి ఒక్క అత్యాచారానికి శిక్ష పడాలి కదా! ఇన్ని అత్యాచారాలు, దొంగతనాలు, కత్తులతో దాడులు, పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటే అసలు బయట ఎట్లాగా తిరగనిస్తూ ఉన్నారు ఇలాంటి క్రూర మృగాల్ని అని చెప్పేసి అయితే ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ప్రస్తుతానికి ఈ నాగేంద్రకైతే మాత్రం కఠినంగా శిక్ష పడాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే అసలు వృద్ధుల్ని, చిన్నపిల్లలను కూడా వదలడు ఇతడు అని చెప్పేసి కేసులు నమోదైన ఘటనలు ఉన్నాయి. మరి ఇట్లాంటి ఉన్నాయని మనకి అధికారికంగా తెలుస్తోంది. మనకి పూర్తిగా వార్తా కథనాల ద్వారా వెల్లడైన విషయం ఇది. మరి ఇటువంటి వారిని దయచేసి బయటికి తిరగనివ్వకుండా కఠినమైన శిక్షలు వేస్తే ప్రజలు కాస్త అభద్రతా భావాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు కాస్త భద్రతగా ఫీల్ అవుతారు. దయచేసి ఈ నాగేంద్ర అనే వ్యక్తికి మాత్రం కఠినమైన శిక్ష పడేలాగా అధికారులు చేస్తారని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి.